హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం గోధుమ రవ్వతో ఉప్మా ఎలా చేయాలో చూద్దాము. ఈ ఉప్మా కోసం ముందుగా ఒక ఆనియన్, ఒక టమోటా, అలాగే ఒక చిన్న పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, వీటన్నిటిని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చిని మాత్రం మధ్యలోకి చీలిక పెట్టుకోవాలి. అలాగే 1/2 కప్పు గోధుమ రవ్వను తీసుకోవాలి. పసుపు, ధనియాల పొడి, చికెన్ మసాలా, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, వీటన్నిటిని రెడీగా పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మనం తీసుకున్న గోధుమ రవ్వని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ ఏం వేయాల్సిన అవసరం లేదు. చూసారు కదా, ఇలా రంగు మారే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇంకొక ప్యాన్లో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు. ఆనియన్స్ ఫ్రై అవ్వగానే అల్లం వెల్లుల్లి ముద్దను వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనం కట్ చేసిన టమోటాని వేసి ఈ టమోటా గుజ్జులాగా వచ్చే వరకు మనం ఉంచుకోవాలి. సో దీనికోసము కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టి ఉంచుదాము. ఒక 2 మినిట్స్ మూత పెడితే సరిపోతుందండి. రెండు నిమిషాల తర్వాత చూసారు కదా, టమోటా అంతా గుజ్జు గుజ్జుగా వచ్చేసింది. ఇందులోకి కొద్దిగా పసుపు, ధనియాల పొడి, చికెన్ మసాలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి మొత్తము. ఇప్పుడు 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేద్దాము. 2 గ్లాసుల నీళ్ళు. ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఈ వాటర్ని బాయిల్ అవ్వనివ్వాలండి. ఇలా బాయిల్ అయిన వాటర్లో మనం ముందుగా డ్రై ఫ్రై చేసుకున్నటువంటి గోధుమ రవ్వని వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 to 8 మినిట్స్ సిమ్ములో ఉంచితే గన మన ఉప్మా రెడీ అయిపోతుందండి. చూసారు కదా, ఉప్మా రెడీ అయిపోయింది. ఈ ఉప్మా చాలా టేస్టీగా ఉంటుందండి. పొడి పొడిగా వచ్చింది, చూసారు కదా. ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందామండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.